హలో హాయ్. రేపు వరల్డ్ వైడ్ గా కన్నప్ప సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అవునవును. సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా సినిమా గురించి అయితే భయ కన్నప్ప ఎక్కడ చూసినా కానీ అదే సోషల్ మీడియా అన్న టీవీ అన్న బయట పోస్టర్లో ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా కన్నప్ప అన్నారు. ఇంకా ఈ కన్నప్ప సినిమాలో ప్రభాస్ అన్న ఉన్నాడు భయ. ఇంకా ఓన్లీ ప్రభాస్ అన్న కోసం పోతారన్నమాట అందరూ. ఎందుకంటే విష్ణు గారి కోసం చూస్తారు, కానీ విష్ణు గారిది ఏంటంటే ఈ మధ్య అంతా లేదు అతను ఈ గేమి. గత 4-5 సంవత్సరాలుగా విష్ణు గారి సినిమా లేదు, ఏ సినిమా లేదు. పైగా ఆయన పెద్ద స్టార్ కూడా కాదు ఆయన. కాబట్టి కన్నప్ప సినిమా అంటే ఏంటంటే ఓన్లీ గుర్తొచ్చేది ఒక ప్రభాస్ అన్న ఒక్కడే. అక్షయ్ కుమార్ ఉన్నా, కాజల్ ఉన్నా, మోహన్ లాల్, మోహన్ బాబు గారు ఎంతమంది ఉన్నా సరే ఇంకా ప్రభాస్ అంతే. కాబట్టి ఆ సినిమా వాళ్ళు కూడా ప్రభాస్ చెప్పమే చేస్తున్నారు. ఇంకా ఈ రోజు కూడా దాడులు అయినాయి ఈ సినిమా మీద. ఈ సినిమాలో ఏమో హీరో ఏమో విష్ణువే, కానీ అందరి దృష్టిలో ఇప్పుడు కన్నప్ప అనగానే ప్రభాస్ అనే అంతే. ఇంకా ప్రభాస్ అనే హీరో అంతే. ఇంకా ఎందుకంటే ప్రభాస్ అన్న ఈ టైంలో పెట్టుకోకూడదు ఎవరు. ప్రభాస్ అన్న ఎప్పుడు ఒక్కడే చేయాల్సింది. ఇంకా ఎందుకంటే ప్రభాస్ అన్న ఉన్న క్రేజీగా ఇంకా ఆయన మామూలు స్టార్ కాదైనా, యూనివర్సల్ స్టార్ అయినా. ఈ ప్రపంచంలో ప్రభాస్ అన్న స్టార్ అయితే ఎవరు లేడు. బ్రో ఇప్పుడు ఇట్లా ఈ విధంగా పీరియాడిక్ డ్రామాలో సినిమాలు వస్తున్నాయి కదా, అవునవును. ఈ సినిమా కావచ్చు, బాహుబలి, సో కలెక్షన్స్ అన్ని కూడా భారీగా వస్తున్నాయి. ఈ సినిమాకి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా ఈ సినిమా కన్నప్ప సినిమాకి అయితే ప్రభాస్ అన్న ఉండడం వల్ల ఇప్పుడు ఏమైందంటే దాదాపు 1,00,000 కోట్లు టార్గెట్ అంటున్నారు. 1,00,000 కోట్లు టార్గెట్ అంటున్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ ఏది కన్నప్ప సినిమా అనగానే అందరూ భక్తి అంటారు, కానీ ఇప్పుడు ఏమైంది ఇక్కడ రక్తి అయిపోయింది. కాబట్టి సృష్టించారనే కాదనుకో ఉండాయి, కానీ ఇతనే అదే అనక ఇంక ఇదంతా విష్ణు అన్న మాయ. ఇదంతా ఒక మంచు ఫ్యామిలీ మాయ. కన్నప్ప అనగానే మంచు ఫ్యామిలీ మాయ ఇది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా తీస్తున్నారు. ఖచ్చితంగా జనాలు చూడడానికి రెడీగా అయితే ఉన్నారు ప్రభాస్ అన్న వాళ్ళది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా కన్నప్ప సినిమా 1,00,000 కోట్లు టార్గెట్ అన్న. కాబట్టి 10,000 కోట్లు ఇప్పుడు ఫస్ట్ డేనే విష్ణు అన్నాడు. 10,000 కోట్లు పక్క అన్నాడు ఫస్ట్ డేనే. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా రప్పనో తగ్గేది అంటది. కాబట్టి ఖచ్చితంగా 1,00,000 కోట్లు కానీ కొట్టకపోతే, నెల రోజుల లోపల 1,00,000 కోట్లు దాటకపోతే పోయా ఇంకా మంచు విష్ణు అన్న సినిమాలు తీయడం మానేయాలి అంతే ఇంకా అంటున్నారు అందరూ.